అదే దెర్ ఇస్ నో అపోజిషన్. ఆనందం కనిపిస్తుంది మీకు. అంతే కదా సార్, ఎవరైనా ఆనందపడతాం కదా. అవును. విన్ అవుతున్నా అంటే సంతోషమే కదా. అంటే మీరు చాలా ఎన్నికలు చూస్తుంటారు, మేము కూడా చాలా ఇలాంటి ఎన్నికలు మాకు ఎప్పుడు కనిపించలేదు. ఎందుకంటే అంతకుముందు చాలామంది తెలుగుదేశం తరపున పోటీ చేశారు, కాంగ్రెస్ తరపున పోటీ చేశారు, తర్వాత పిఆర్పి, ఇలాగ అనేక పార్టీలు వచ్చినాయి. చాలా విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. మీరు జనాల్లోకి వెళ్తే ఏమంటున్నారు అసలు? జనాల్లోకి వెళ్తే ఏముందండి, మా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం. ఆయన ఫోటోయే కదా మాకు, ఆయనే కదా మాకు ఆరాధ్య దైవం ఆయనే. ఆయన ఫోటో పెట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటాం. ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ ఫలితాలు ఇవన్నీ కూడా మాకు ఫేవర్ అవుతూ ఉంటాయి. మా విన్నింగ్కి అవే, ఆయనే కదా. ఏమనిపిస్తుంది తొలిసారిగా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు? ఎందుకంటే అంతకుముందు మీకు చాలా అవకాశాలు వచ్చినాయి పోటీ చేయడానికి. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో జడ్పీ చైర్మన్గా మీరు కొనసాగుతున్నారు. ఇప్పుడు ఎలాగ ఎమ్మెల్యేగా మీరు జనాల్లోకి వెళ్తుంటే జనాలు వైసీపీ చేస్తున్న పథకాల పట్ల ఎలా ఉన్నారు, లేకపోతే మిగతా సమస్యలు ఏమైనా చెప్తున్నారా, ఏమంటున్నారు? సమస్యలు ఏమీ లేవండి చెప్పడానికి. అందరూ కూడా ఆకర్షితులయ్యే ఉన్నారు, పార్టీ పట్ల నిబద్ధతతోటే ఉన్నారు అందరూ కూడా. ఎక్కడికి వెళ్ళినా మాకు పాజిటివ్ వైబ్రేషన్సే. కానీ ఇప్పటి వరకు కూడా మేము చాలా విలేజెస్ తిరిగాం. మేము మా నియోజకవర్గంలో 68 గ్రామాలు ఉన్నాయి. మోర్ దాన్ 50% మేము తిరగడం జరిగింది. 50% నియోజకవర్గ ఇదే గ్రామాల్లో కూడా మాకు అన్ని చోట్ల కూడా స్వాగతం. అంతా కూడా అంతా ఫేవరబుల్గానే ఉన్నారు. ఎక్కడ కూడా నెగిటివ్ వ్యూస్ ఏమీ లేవు ఎక్కడ కూడా మేము చూసినంత వరకు. ఏదో చిన్న చిన్న చితికలు అవన్నీ తప్పించి. మీకు అంతకుముందు వైసీపీ నుంచి 2019లో ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థిని కాకుండా మీకు ఇచ్చారు ఉన్నది. అవునండి, అవును. మరి మీ క్యాడర్ కావచ్చు, లేకపోతే అంతకుముందు ఓట్లేసిన వాళ్ళు కావచ్చు, ఏమంటున్నారు? ఆయన మీతో కలిపి జర్నీ చేస్తున్నారా? చేస్తున్నారండి, మాతోటే ఉన్నారు. మేమందరం కలిసే ఉన్నాం. మాది ఒకటే కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబం. జగన్ గారు ఫ్యామిలీ, జగన్ గారు వర్గం, అంతే. ఇంక వేరే వర్గాలు లేవు, వేరే అరమరికలు ఏమీ లేవండి. ఫ్రీగా ఉన్నాం మేము. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో ఉండే పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి ప్రయాణం చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడే స్వయంగా రాజేష్, మహాసేన రాజేష్ అన్న ఆయన వ్యక్తిని ప్రకటించారు. వాళ్ళ గందరగోళాలు రేగుతున్నాయి. ఈయన మీకేమో